Hello everyone, welcome to my channel. సో మీరందరూ thumbnail చూసినట్టయితే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అనేది. సో జూలై 4th యుఎస్ ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం ఇప్పుడు. సో నేను ఫ్లోరిడా స్టేట్లో ఉంటాను. పాంపనో బీచ్ మాకు చాలా క్లోజ్గా ఉంటుంది. నేను పాంపనో బీచ్ సిటీలో ఉంటాను. సో ఈ బీచ్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో బీచ్కి వెళ్ళే దారిలో మీకు కొన్ని హౌసెస్ చూపిస్తాను, కొన్ని ఇల్లులు చూపిస్తాను. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ హౌసెస్. యూజువల్గా ఎక్స్పెన్సివ్ హౌసెస్ ఎక్కడైనా ఉంటాయి, కానీ వీళ్ళు ఓషన్ బ్యాక్ వాటర్ మీద బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళకి డైరెక్ట్గా ఓషన్స్కి వెళ్ళే యాక్సెస్ ఉంటుంది. యుఎస్లో ఉండే వాళ్ళ కార్స్ ఎంత నార్మలో వీళ్ళకి బోట్స్ ఇంకా యాట్స్ అంత నార్మల్. సో మంచిగా రోజంతా ఇష్టం వచ్చినప్పుడు ఇలా తిరగొచ్చు. వీళ్ళకి ఈ వాటర్లో వెళ్ళడానికి కూడా లైసెన్స్ ఉంటుంది. మనం వెళ్ళాలి అన్నా మనకి యాట్ లేకపోతే మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లాంటిది ఒక యాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మనం కార్స్ పార్క్ చేసుకున్నట్టు వీళ్ళు వాళ్ళ యాట్స్ని పార్క్ చేసుకున్నారు చూడండి. సో ఈ బ్యాక్ వాటర్ మీద మనం వెళ్ళడానికి కనెక్టివిటీ కోసం బ్రిడ్జెస్ కట్టారు. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఒకటి, అది ఇలా ఉంటుంది. దీన్ని డ్రా బ్రిడ్జ్ అంటారు. సో మనం వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, ఈ యాడ్స్ని వెళ్ళడానికి కూడా వీలుగా ఉండేలాగా ఈ డ్రా బ్రిడ్జ్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది అంటే అక్కడ యాడ్స్ ఏవైతే ఆగి ఉన్నాయో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అనమాట, వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది. చిన్న చిన్న బోట్స్ అండ్ యాడ్స్కి అయితే ఈ సిగ్నల్ ఏమి ఉండదు, అవి వెళ్ళిపోవచ్చు, క్రాస్ చేయొచ్చు ఈ బ్రిడ్జ్ని. పెద్ద పెద్ద యాడ్స్ ఏవైతే ఈ బ్రిడ్జ్ని డిస్టర్బ్ చేస్తాయో ఆ వాటికి మాత్రమే సిగ్నల్ ఉంటుంది, అవి అక్కడ ఆగిపోతాయి. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయినప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. మనం రోడ్ మీద వెళ్ళడానికి ఎలా టోల్ పే చేస్తామో ఆ యాడ్స్ వాళ్ళు కూడా టోల్ పే చేయాలన్నమాట వాటర్లో వెళ్ళడానికి. సో ఇలా ఉంటుంది డ్రా బ్రిడ్జ్. సో జెట్ స్కీ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు, ఓషన్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ బీచ్ సైడ్ ఉండే రెస్టారెంట్స్. డైరెక్ట్గా బీచ్ వ్యూ ఉంటుందన్నమాట, ఓషన్ వ్యూ ఉంటుంది ఈ రెస్టారెంట్స్కి. సో మనం బీచ్ దగ్గరకు వచ్చేసాము. సో మీకు ఇక్కడ నేను జూలై 4th లాంగ్ వీకెండ్ వచ్చింది, సో చాలా క్రౌడ్ ఉండే. సో నార్మల్ డేస్ బీచ్ ఎలా ఉంటుంది, జూలై 4th అంటే జూలై 4th అనే కాదు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు బీచ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ నార్మల్ డే బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా నార్మల్ డే అంటే వీక్ డేస్ అనమాట. వర్కింగ్ డేస్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఉండరు, అసలు చాలా ఖాళీ ఉంటుంది. ఈ వీడియో షూట్ చేసినప్పుడైనా కొంచెం జనాలు కనిపిస్తారు. యూజువల్గా అయితే ఈ జనాలు కూడా చాలా తక్కువగా కనిపించడం. సో మనం కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ టికెట్ తీసుకొని మనం డాష్ బోర్డ్ దగ్గర పెట్టాలి అనమాట. ఆర్కి $2 అలా ఉంటుంది. మనం ఎన్ని అవర్స్ ఉంటాము అనే దాన్ని బట్టి టికెట్ తీసుకొని సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. టికెట్ చెక్ చేసే వాళ్ళకి కనిపించేలాగా. సో బీచ్ సరౌండింగ్స్ అంతా తిరగాలి అనుకుంటే ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి, రెంట్ చేసుకోవచ్చు. $5 ఉంటుంది 30 minutesకి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. సో బీచ్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, వీక్ డేస్ ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఉన్నారు కొంతమంది అయినా, యూజువల్గా ఇట్లా కూడా ఉండరు, చాలా ఖాళీగా ఉంటుంది వీక్ డేస్, వర్కింగ్ డేస్. సో నార్మల్ డే ఇన్ ఏ బీచ్ అన్నమాట.
ఓషన్ని మనం దగ్గర నుంచి కొంచెం క్లోజ్ వ్యూ నుంచి చూడడానికి ఇక్కడ పియర్ ఉంది. దీని మీద కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ అని. సో అక్కడ వెళ్తుంటే ఇక్కడ చూడండి సీ టర్టిల్ నెస్ట్ అని ఉంది. అంటే ఎవరు అక్కడ తొక్కొద్దు అని బౌండరీస్ పెట్టారనమాట. ఎందుకంటే ఎగ్స్ ఉంటాయి, అవి మీ డ్యామేజ్ అవ్వకూడదు అనేసి అలా పెట్టారు. సీ టర్టిల్ నెస్ట్. సో ఇది పియర్ ఎంట్రన్స్. బీచ్ బయట నుంచి ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. సో లెట్స్ గో. ఇక్కడ ఈ పియర్ మీద కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఈ సీటింగ్ ఉంటుంది. ఇక్కడ పియర్ మీద చాలా మంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు. నేను అక్కడ ఎవరికైనా ఫిషెస్ దొరికాయా అని చూస్తూ ఉండే అనమాట. బట్ నేను ఉన్నంతసేపు ఎవరికి ఒక్క ఫిష్ కూడా దొరకలేదు. సో బీచ్ బయటికి వస్తే మనకి ఇక్కడ సీటింగ్ ఉందన్నమాట. ఇక్కడ బయట కూర్చోవచ్చు మాట్లాడుకోవడానికి. ఇంకెవరైనా బీచ్ వ్యూ ఉండి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ వర్కౌట్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ బీచ్ చూస్తూ వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న పార్టీ ఏరియా లాగా కూడా ఉంటుంది అనమాట. వీకెండ్స్ రోజు ఇట్లా ఫ్యామిలీతో వచ్చి బార్బిక్యూ చేసుకొని అట్లా టైంపాస్ చేయడానికి కూడా ఏరియాస్ ఉంటాయి అన్నమాట. సో అది నార్మల్ డే అనమాట. వీక్ డేస్లో ఎలా ఉంటుంది అని. వీకెండ్స్లో ఇప్పుడు బీచ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో July 4th ఇండిపెండెన్స్ డే రోజు మళ్ళీ బీచ్కి వచ్చాము. బీచ్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి. సో బాగుంటాయి అనేసి చూడ్డానికి వచ్చాము. అది ఒక 30 minutes ఉంటుంది అనమాట ఫైర్ వర్క్స్. అది చూడ్డానికి చాలామంది వస్తారు. కొందరు పొద్దున్నే వస్తారనమాట. పొద్దున్నే వచ్చి ఈవినింగ్ వరకు ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళకి సన్ బాత్ చేయడం అంటే ట్యాన్ అవ్వడం చాలా ఇష్టం అనమాట. సో బీచ్ దగ్గరకు వచ్చేసి కూర్చుంటారు ట్యాన్ అవ్వడానికి. సో అట్లా కొందరు ఉంటారు. మనమేమో జస్ట్ ఫైర్ వర్క్స్ చూడడానికి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. July 4th ఇండిపెండెన్స్ డే రోజు ఇంతమంది జనాలు ఉన్నారు. వీకెండ్స్ కూడా ఇట్లానే ఉంటారు జనాలు చాలామంది. సో అందరు ఫైర్ వర్క్స్ చూడడానికి చైర్స్, టెంట్స్, బ్లాంకెట్స్ అన్ని ఫుల్ సెటప్ చేసుకున్నారు. కూల్ ప్యాక్స్ తెచ్చుకుంటారు. దాంట్లో కావాల్సిన ఫుడ్, ఆల్కహాల్ అన్నీ ప్రిపేర్డ్గా వస్తారనమాట. సో చైర్స్ లేని వాళ్ళు ఇక్కడ రెంట్ కూడా చేసుకోవచ్చు. ఆల్కహాల్ అంటే బీచ్లో నాట్ అలౌడ్, బట్ చాలామంది తెచ్చుకుంటారు. గాజు గ్లాసులలో, గాజు బాటిల్స్లలో తాగకూడదు అనమాట. ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ బాటిల్స్ అట్లా వేరే వాటిల్లో తాగొచ్చు. ఎందుకు అంటే గ్లాస్ పగిలితే మళ్ళీ ఎవరైనా ఇంజురీ, దెబ్బ తగలడం అట్లా అవుతుంది కాబట్టి అది నాట్ అలౌడ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వాలీబాల్ ఆడుతున్నారు. సో అలాగే ఇక్కడ సిటీ వాళ్ళు కాన్సర్ట్ ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తారు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా వెనకాల ఒక బ్రౌన్ బోట్ కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. కరెక్ట్గా 9 o'clockకి స్టార్ట్ అవుతాయి ఫైర్ వర్క్స్. సో వెయిట్ చేస్తున్నాం ఇంకా దానికోసం. 9 అయింది. సో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఫైర్ వర్క్స్ కంటిన్యూస్గా ఇలా 30 minutes అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇలా బీచ్లో నుంచి అయినా చూడొచ్చు. ఆర్ఎల్స్ అక్కడ మనకి లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ బ్లూ లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సెక్యూరిటీ అన్నమాట, పోలీస్ వాళ్ళు. సో ఇంకా వేరే లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి వేరే యాడ్స్ అన్నమాట. ఇట్లా ఆల్రెడీ యాడ్స్ ఉన్న వాళ్ళు అట్లా ఓషన్లో నుంచి చూస్తారు. లేదు అంటే మనం రెంట్ చేసుకొని అట్లా ఓషన్ నుంచి కూడా ఆ ఫైర్ వర్క్స్ చూడొచ్చు అన్నమాట. సో
పాంపనో బీచ్ సిటీ వాళ్ళే ఈ ఫైర్ వర్క్స్ ఆర్గనైజ్ చేస్తారు ఈ పాంపనో బీచ్లో. యూజువల్గా పబ్లిక్కి ఫైర్ వర్క్స్ పర్మిషన్ ఉండదు, ఓన్లీ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే ఫైర్ వర్క్స్ కాల్చొచ్చు అనమాట. సో మనకి దివాళీకి అట్లా ఈ ఫైర్ వర్క్స్ యూజ్ చేయాలి అని అంటే మనం ముందే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఆ డెసిగ్నేటెడ్ ఏరియా దగ్గరకు వచ్చి మనకి ప్రొటెక్షన్ ఇస్తారనమాట. సో మనకి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి మనం పే కూడా చేయాలి. సో అమెరికన్స్ నియర్లీ $1 బిలియన్ స్పెండ్ చేస్తారు ఈ ఫైర్ వర్క్స్ కోసము. $1 బిలియన్ అంటే 7,000 crores ఇన్ రూపీస్ అనమాట. సో ఇండిపెండెన్స్ డే రోజు ఫైర్ వర్క్స్ ఇలా ఎండ్ అయిపోయాయి అనమాట. అంతే అయిపోయింది ఇక్కడ. సో ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. దగ్గరలో మాకు బీచ్ దగ్గరలో అసలు కార్ పార్కింగ్ ఎక్కడ దొరకలేదు, అన్ని పార్కింగ్స్ ఫుల్ అయిపోయి ఉంటాయి. సో చాలా దూరం పెట్టాము. సో ఇప్పుడు అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో యూఎస్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూసేసాం కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐశ్వర్య సబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.